ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ సరికొత్త రూల్స్ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్స్లో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇక రైల్వే ప్రయాణికులకు నిత్యం అనేక సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ కొత్త రూల్స్ను నిర్ణయాలు తీసుకుంటుంది. నిత్యం రోజు కోట్లాది మంది రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వేలో ప్రయాణిస్తుంటారు. ఇలా రైల్వే శాఖ వీరి కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇక రైళ్లలో మీరు ఏ వస్తువులు తీసుకెళ్లాలో ఏవేవి తీసుకెళ్లకూడదు అని చెప్పి రైల్వే శాఖ ప్రత్యేకంగా కొన్ని జాబితానైతే ఈ కాయలను తీసుకెళ్తే రైల్వే నిబంధనల ప్రకారం ఏ వస్తువు తీసుకెళ్లొచ్చు, ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు, ఒకవేళ తీసుకెళ్తే ఎలాంటి శిక్షను అమలు పరుస్తారు, ఇలా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఇక టాపిక్ని స్టార్ట్ చేయి. ఇక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఎట్టి పరిస్థితుల్లో స్టవ్, గ్యాస్ సిలిండర్, మండే పదార్థాలు, బాణాసంచా, సిగరెట్లు, రసాయనాలు, పేలుడు పదార్థాలు వంటి దుర్వాసన వచ్చే ఏ వస్తువులను రైళ్లలో తీసుకెళ్లకూడదు. ఇది పూర్తిగా నిషేధం. నిబంధనల ప్రకారం రైళ్లలో గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ మీరు అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లేందుకు రైల్వే శాఖ కొన్ని షరతులు, నియమాలను అయితే పెట్టింది. రైల్వే నిబంధనల ప్రకారం హైడ్రోక్లోరిక్ యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్, నూనె, గ్రీస్ మొదలైన ద్రవాలను తీసుకెళ్లడం నిషేధం. ఇక రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు పెంపుడు జంతువులను తీసుకెళ్లాలంటే అందుకు రైల్వే శాఖ ప్రత్యేక నియమాలను అయితే పెట్టింది. అలాగే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుడు టెంకాయను అసలు తీసుకెళ్లకూడదు. ఎందుకంటే ఎండిపోయిన టెంకాయ బయట పీచు ఉంటుంది కనుక, అది బయట ఎండిపోయిన పీచు పదార్థంలా ఉంటుంది కనుక అది మంటను పెంచే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక టెంకాయలను అసలు తీసుకెళ్లకూడదు. అలాగే మామిడికాయలను మనం గడ్డి మీద మాగబెట్టి అలా రైళ్లలో అయితే తీసుకెళ్లకూడదు. చాలా మంది మనకేంటంటే పెట్టెలు ఏంటంటే మామిడికాయలు పెట్టి దాని మీద గడ్డి పెట్టి తీసుకెళ్తుంటారు. ఇలా కూడా చేయకూడదు. రైల్వే నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణం చేసేటప్పుడు మద్యం సేవించి లేదా మాదక ద్రవ్యాలతో రైల్వే ప్రయాణికుడు ప్రయాణం చేయకూడదు. ఇలా చేస్తే దీనికోసం రైల్వే శాఖ 1989 రైల్వే చట్టం దీనికోసం సెక్షన్ 165 కింద కఠిన నియమాలను అయితే పెట్టింది. ఇక రైలులో ప్రయాణించేటప్పుడు మీరు నిషేధిత వస్తువును తీసుకెళ్తే మీకు 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, లేదా 1000 నుంచి 10,000 రూపాయల వరకు జరిమానా పడుతుంది. కనుక రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీరు అత్యంత జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా రైల్వే శాఖ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన స్టేషన్స్లో ముమ్మరంగా తనిఖీలను కూడా ప్రారంభించింది. దీంతో రైల్వే శాఖ అలర్ట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్, తాజాగా దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల కోసం ఏ వస్తువులు తీసుకెళ్లాలో రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకెళ్తారో కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మీరు ఎక్కువగా ఏ ట్రైన్ రూట్లో జర్నీ చేస్తారో కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.